హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు తెలంగాణలో వీరికి 6,000 అండ్ 6,000 రూపాయలు జమ చేయబోతున్నారు. ఎవరికి అంటే ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకి అర్హులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈరోజు 6,000 రూపాయల అకౌంట్లో జమ చేయబోతున్నారండి. మళ్ళీ రెండో విడతలో ఇంకొకటి ఏంటంటే రైతు భరోసాకి సంబంధించిన డబ్బులు కూడా ఈరోజు రిలీజ్ చేయబోతున్నారు. ఈ ఉపాధి హామీ కూలీలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈరోజు 6,000 రూపాయల అకౌంట్లో జమ అవుతున్నాయండి. అంతేకాదు రైతు భరోసాకి సంబంధించిన డబ్బులు కూడా ఈరోజే జమ చేస్తారంట. అంతేకాదండి, ఈరోజే రేషన్ కార్డుల పంపిణీ కూడా జరుగుతుంది. ఈ 3 స్కీమ్స్ అయితే ఈరోజైతే స్టార్ట్ చేస్తున్నారు. అంటే ఇక ఇందిరమ్మ ఇళ్ళకైతే మాత్రం ఇంకా అప్డేట్ అయితే రాలేదండి. ప్రస్తుతానికైతే ఈ తెలంగాణలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అర్హులు వారందరికీ కూడా 6,000 రూపాయలు జమ అవుతున్నాయి ఈరోజు. అంతేకాదు ఇంకా రైతు భరోసా డబ్బులు కూడా ఈరోజే జమ చేస్తున్నారు. 6,000 రూపాయలు మొదటి విడత. ఇటు ఆత్మీయ భరోసాకి మొదటి విడత, ఇటు రైతు భరోసాకి మొదటి విడత 6,000 రూపాయలు జమ చేయబోతున్నారండి. సో మీరైతే ఒకసారి అకౌంట్లో చెక్ చేసుకుంటుండండి. ఈరోజు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఎప్పుడైనా డబ్బులు రిలీజ్ కావచ్చు, అకౌంట్లో పడవచ్చు. మీరైతే ఒకసారి చెక్ చేసుకుంటుండండి. సో ఇదండి ఈరోజు వచ్చిన అప్డేటు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. అన్నట్టు నెక్స్ట్ వీడియోలో ఇందిరమ్మ ఇళ్ళ గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఈరోజే సీతక్క గారైతే ఒక న్యూస్ అయితే రిలీజ్ చేశారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు నెక్స్ట్ వీడియోలో అందిస్తాను. తప్పకుండా చూడండి మన ఛానల్లో.